తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఎన్నికైన 2 ఎంపీలు బీజేపీ ప్రభుత్వ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ లో భాగం కాబోతున్నారని, ఇది కేంద్రంలో వరుసగా 3వసారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీ ఆదివారం ధృవీకరించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ నాయకులతో ఒకరైన స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు రామ్ మోహన్ నాయుడు అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర కేబినెట్ మంత్రి అవుతారు. ఇదిలా ఉండగా వృత్తిరీత్యా వైద్యుడు, ఈ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థులలో ఒకరైన చంద్రశేఖర్ పెమ్మసాని కూడా ఈ రోజు కేంద్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ ఈ రోజు తెలిపింది. ఎక్స్ లో ఒక పోస్ట్ లో మాజీ టీడీపీ ఎంపీ పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా నాయుడు కొత్త నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా అవుతున్నందుకు నా యువ మిత్రుడు రామ్ మోహన్ నాయుడుకు అభినందనలు తెలిపారు. మీ చిత్తశుద్ధి, వినయ స్వభావం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నారని, మీ కొత్త పాత్రలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెమ్మసాని కేంద్ర మంత్రివర్గానికి నామినేట్ ని నిర్ధారిస్తూ గల్లా ఒక పోస్ట్ లో ఇలా అన్నారు: మంత్రిగా ధృవీకరించబడినందుకు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానికి అభినందనలు. మీ తొలి రాజకీయ ప్రస్థానంలో దేశానికి ఇంతటి ఘనత లభించింది అంటూ ఆయన అన్నారు. పెమ్మసాని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఈ సీటు జయదేవ్ గల్లాకు దక్కింది.